హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సూర్య గారు నటించిన విశ్వనాథన్ సన్స్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే షో అయితే కంప్లీట్ అయింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes అయితే ఉంది. కొంచెం లెంత్ ఎక్కువే. స్టోరీ ప్లాట్ సింపుల్ చెప్పాలంటే మెయిన్ లీడ్ అండ్ హీరో సంజయ్ విశ్వనాథ్ 40+ ఉంటుంది మనోడికి. పైగా మ్యారేజ్ అవ్వడు అండ్ అలాగే పెద్ద బిజినెస్ టైకూన్ అండ్ అలాగే షూటర్ కూడా. అలాంటి పర్సన్ లైఫ్ లో మ్యారేజ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ అమ్మగారు చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మరి మనోడికి మ్యారేజ్ అయిందా లేదా, ఎవరినైనా లవ్ చేశాడా, అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళ లైఫ్ లోకి మమిత అదే మ్యాడీ ఎలా ఎంటర్ అయింది, వీటన్ని చుట్టూ నడుస్తుంది భయ్య ఈ విశ్వనాథన్ సన్స్ మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నచ్చకపోవడానికి రీజన్స్ ఎత్తుక్కోవాలి నేను. బట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీకు. నాకైతే ఎంటర్టైన్మెంట్ బాగా వర్కౌట్ అయింది, నాకైతే నచ్చిందని చెప్తా. యాక్చువల్లీ నేను వెళ్ళి కూర్చుంది ఒకటే రీజన్, తమిళలో కూడా మీరు చూసే ఉంటారు, ఎమోషన్స్ వర్కౌట్ అయితే చాలు. వర్కౌట్ అయింది. వాళ్ళు కామెడీ చేస్తే వర్కౌట్ అవ్వాలనుకున్నా వర్కౌట్ అయింది, ఎమోషన్ పండించాలనుకున్నా పండించారు. అండ్ ఏదైతే డ్రామా ఉందో ఫ్యామిలీ డ్రామా, అది కూడా కొత్తగా ఉండాలనుకున్నా కొత్తగానే ఉంది. సో నాకైతే నేను సాటిస్ఫైడ్ అయ్యా, నాకైతే వర్కౌట్ అయిన సినిమా. 2 hours 41 minutes ఉన్నప్పటికీ కూడా డ్రామా నాకు అంత బోరింగ్ అనిపించలేదు, వర్కౌట్ అయింది. యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మూవీలో ఈ డ్రామా ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రొటీన్ గా అనిపించలేదు నాకు. మూవీ స్టార్టింగ్ నుంచే కూడా వాళ్ళు తీసుకున్న పాయింట్లు అన్ని కూడా కొత్తగానే ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనకు తెలిసిన కమర్షియల్ స్టోరీనే, బట్ తీసుకునే పాయింట్లన్నీ కూడా కొత్తగా ఉంటాయి. ఆ కామెడీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి, డిఫరెంట్ గా అటెంప్ట్ చేశారు. అవన్నీ కూడా వర్కౌట్ అయ్యే, అదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి. అండ్ అలాగే ఇంకా కాస్టింగ్ బ్రో, అదిరిపోయింది కాస్టింగ్ అసలు. మెయిన్ గా మమితా బైజు క్యారెక్టర్ ఆ మ్యాడీ రోల్ లో వేరే ఇంకెవరు చేసినా సరే గానీ సూట్ అవ్వకపోతురేమో. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చాలా ఎడ్జ్ లో ఉంటది, కొంచెం అతిగా చేస్తే ఓవర్ అయిపోద్ది, సరిగ్గా చేయకపోతే సెట్ అవ్వదు. బట్ మమితా బైజు చాలా నీట్ గా పుల్ ఆఫ్ చేసింది అసలు ఆ క్యారెక్టర్ ని. ఏదైనా తేడా వచ్చిందంటే హీరోయిన్ వల్ల సినిమా పోద్దంటారు. సో కాస్టింగ్ చాలా బాగుంది. ఇంకా సూర్య గారు అయితే ఏడిపించేశారు అయ్యా. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి. యాక్చువల్ ఆ ఎమోషన్ సీక్వెన్స్ జరిగినది నాకు ఏడుపు రాలేదు, కానీ సూర్య గారు ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది భయ్యా. అంటే ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, ఆయన ఏడిస్తే ఖచ్చితంగా ఏడుపు వచ్చేస్తుంది. గట్టిగుడిలో గానీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ గానీ, అండ్ ఆకాశని హద్రా గానీ, ఎలాంటి మూవీస్ అన్నట్లు కూడా ఆయన ఏడ్చిన ప్రతిసారి నేనైతే ఎమోషనల్ అయ్యా. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఆయన ఏడ్చి సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, నాకు చాలా బాగా కనెక్ట్ అయింది అసలు. నేను ఎమోషనల్ అయిపోయిన అక్కడ. సూపర్ వర్కౌట్ అయింది, పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అసలు. ఇంకా రాధిక గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకా ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా కాస్టింగ్ చాలా బాగా చేశారు. సో దానివల్ల బాగా కనెక్ట్ అవుతాము అండ్ ఎమోషనల్లీ వర్కౌట్ అవుతుంది. కామెడీ కూడా బాగా జనరేట్ చేస్తారన్నమాట. అండ్ ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ మూవీ ఓవరాల్ మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం మీకు స్టార్టింగ్ నుంచి ఒక 30 minutes లాగుతారు. ఒక 30 minutes నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు సెకండ్ హాఫ్. బట్ యా, ఇట్స్ ఓకే. కొన్ని ఉంటాయి మూమెంట్స్, తప్పదు, భరించాలి. సో అక్కడ కొంచెం లాగ్ అనిపించింది. అండ్ అలాగే ఆ మూమెంట్స్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ మళ్ళీ యూజువల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా డీల్ చేస్తారో అలాగే రొటీన్ గా డీల్ చేస్తారు సెకండ్ హాఫ్ అంతా కూడా. సో నాకు అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఫ్యూ ఎమోషనల్ మూమెంట్స్ మాత్రం డీల్ చేసిన విధానం బాగుంటది. మీకు వెంకీ అట్లూరి మ్యాజిక్ అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. రైటింగ్స్ పరంగా, డైలాగ్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, అండ్ అలాగే కొన్ని మూమెంట్స్ ఉంటాయి ఎమోషనల్ మూమెంట్స్, ఫ్యామిలీ డ్రామా, అందులో రాసిన రైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. వెంకీ అట్లూరి మ్యాజిక్ అయితే కనిపిస్తుంది మీకు. ఒక రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసామన్న ఫీల్ అయితే రాదు. నాకైతే అది అనిపించింది పర్సనల్లీ. కొంచెం డిఫరెంట్ గా డీల్ చేశారు చాలా సీన్స్ అన్ని కూడా. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాకైతే నచ్చింది. ఇఫ్ మీరు కనుక ఈ వీకెండ్ కి ఏమైనా ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. ఇంకా మీరు సంజయ్ రామస్వామిని చూస్తారో లేదో నాకు తెలియదు, సంజయ్ క్యారెక్టర్ అయితే మాత్రం కనెక్ట్ అవుతుంది మీకు. ఒక ఏజ్ డిఫరెన్స్ అన్న ఫ్యాక్టర్ ఉంది కదా మూవీలో, దాన్ని డీల్ చేసిన విధానం ఉంది భయ్యా, తోపు అసలు. క్లైమాక్స్ లో కూడా కొన్ని డైలాగ్స్ ఉంటాయి హీరోకి, సూపర్ ప్రాక్టికల్ ఉంటాయి డైలాగులు అన్ని కూడా. బాగుంది. హీరో అంత త్వరగా ఒప్పుకోకపోవడానికి రీజన్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఉంటాయి ఆలోచిస్తే. సో అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినాయి నాకైతే నచ్చింది మూవీ. ఇఫ్ మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ, ఆబ్వియస్లీ ప్రొడక్షన్ క్వాలిటీ పీక్స్ అసలు. అబ్బో చాలా క్వాలిటీ ఉందన్నమాట మూవీలో. బట్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు అంతగా అనిపించలేదు, సాంగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ అలాగే కొన్ని మెలో డ్రామాటిక్ మూమెంట్స్ ఉంటాయి, అవి కూడా అంతగా వర్కౌట్ అవ్వవు. నేనైతే ఎవరితో వెళ్ళలేదు కాబట్టి, నేను ఒక్కనే సింగిల్ గా వెళ్ళాను కాబట్టి చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాను నేను. బట్ నా పక్కన ఇద్దరు కూర్చున్నారు ఫ్రెండ్స్, ఐ థింక్ వాళ్ళకి అస్సలు నచ్చలేదు మూవీ, నాకు తెలిసినంత మట్టుకి వాళ్ళకి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. బట్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేశారన్నమాట. సో అందుకే చెప్తున్నా, ఎవరు ఒపీనియన్ మీద డిసైడ్ అవ్వద్దు. మీ దగ్గర అమౌంట్ ఉంది, మీ దగ్గర టైం ఉంటే ఖచ్చితంగా మూవీ థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.